మాస్కా దాస్, విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో టాలీవుడ్ లో సందడి చేస్తున్నారు. ఇటీవలే లైలా, మెకానిక్ రాకీతో పాటు ఓ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన ఆయన ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుకు సైన్ చేశారు. తాజాగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇవ్వగా అది అభిమానుల్లో ఆసక్తి రేపుతుంది. ఇంతకీ VS14 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ లోకి వెళ్తున్న ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్ ఎవరో ఈ స్టోరీలో చూసేద్దాం. జాతిరత్నాలు సినిమాతో సంచలనం రేపిన దర్శకుడు అనుదీప్ కేవి దానికంటే ముందు అతను పిట్టగూడ అనే చిన్న సినిమా తీసిన సంగతి జనాలకు పెద్దగా తెలియదు. కానీ జాతిరత్నాలతో అనుదీప్ పేరు మారుమ్రోగిపోయింది. ఇలాంటి కామెడీని తెలుగు తెరపై అంతవరకు చూడలేదు. హీరోలను అంత డమ్గా చూపిస్తూ సిల్లీగా అనిపిస్తూనే భలేగా నవ్వించాయి అందులోని కామెడీ సీన్స్. ఇక జాతిరత్నాలు సినిమా తర్వాత అనుదీప్ మీద అంచనాలు భారీగా పెరిగాయి. కానీ ప్రిన్స్తో వాటిని అందుకోలేకపోయాడు. తమిళ, తెలుగు భాషల్లో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. ఈ సినిమా విడుదలై 2 ఏళ్లు కావస్తున్న అనుదీప్ మరో సినిమాను మొదలుపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అలాగే సురేష్ ప్రొడక్షన్ కూడా అనుదీప్ దర్శకత్వంలో కంప్లీట్ కామెడీతో వెంకటేష్ హీరోగా ఒక సినిమా చేయాలని అనుకున్నారు. చాలా రోజులు వర్క్ జరిగిన తర్వాత కథ విషయంలో సురేష్ బాబు సంతృప్తికరంగా లేకపోవడం, అది కార్యరూపం దాల్చలేదంట. నెక్స్ట్ మాస్ మహారాజ్ రవితేజతో సినిమా ఉంటుందనే ప్రచారం నడిచింది. అయితే ఎందుకనో దానిని అనౌన్స్ చేయలేదు. అలాగే నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో మూవీ ఉందనే టాక్ కూడా జోరుగా సాగింది. ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు అనుదీప్ ప్రయత్నాలు వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా అనుదీప్ కొత్త చిత్రం ఖరారైంది. దాని గురించి అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. యువ కథానాయకుడు విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో అనుదీప్ తన కొత్త చిత్రం చేయబోతున్నాడు. ఇప్పటికే మాస్కా దాస్, విశ్వక్ సేన్ హిట్లు, ఫ్లాప్లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. వచ్చిన ఆఫర్స్ను వదలకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఫలక్నామా దాస్ లాంటి మాస్ సినిమా, అర్జున్ కళ్యాణం లాంటి ఫ్యామిలీ సినిమా లేదా దాస్ కా దమ్కీ లాంటి యాక్షన్ సినిమా అయినా సరే తనదైన స్టైల్లో ప్రేక్షకులను అలరిస్తున్నాడు విశ్వక్ సేన్. ఇక ఇటీవల విడుదలైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మాస్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా మంచి టాక్ను సొంతం చేసుకుంది. రీసెంట్గా లైలా అనే సినిమా చేశాడు విశ్వక్. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్లో కనిపించనున్నాడు. ఈ సినిమా కామెడీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. అయితే విశ్వక్కు ఇది 14వ సినిమాను. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యానర్ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి పనిచేసే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలేవీ వెల్లడించలేదు. త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. మొత్తానికి అనుదీప్, విశ్వక్లది క్రేజీ కాంబినేషన్ అవుతుందనడంలో సందేహం లేదు. ఈసారి అనుదీప్ తన మార్కు కామెడీనే ట్రై చేస్తాడేమో చూడాలి. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ మీద మాత్రం ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని వేశారు. మరి అనుదీప్ కుటుంబ కథా చిత్రం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా ఉంది.